ప్రస్తుతం మనకు కేబుల్ వన్ అనే ఓటీటీలో అందుబాటులో ఉన్న మూవీ మీమాకు. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 9 మినిట్స్ లోపే ఉంటుంది. మూవీలో పర్టికులర్గా అడల్ట్స్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఏమీ లేవు. కాకపోతే అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉంటాయి, కొన్ని బూతు మాటలు, కొంచెం ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి. అవి కాస్త అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు సోదిగానే ఉంటుంది. చిన్న స్టోరీని అనవసరంగా 2 అవర్స్ దాకా లాగదీయడం జరిగింది. జస్ట్ 1 అవర్లో కంప్లీట్ కావాల్సింది ఇంకొక 1 అవర్ ఎగస్ట్రా లాగదీశారని చెప్పవచ్చు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ చాలా వరకు స్లోగా ఉండడం జరిగింది. కాబట్టి ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ కామెడీ, డ్రామా, థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఈ మూవీ అంతా కూడా హర్యానా ఒక గ్రామీణ ప్రాంతం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వీలైతే కలిసి ఒక ఏటీఎం మిషన్ని దొంగతనం అయితే చేయడం జరుగుతుంది. ఇక ఆ ఏటీఎం మిషన్ని ఓపెన్ చేయడానికి వీళ్ళు ఎలా కష్టపడతారు, అసలు ఆ ఏటీఎం మిషన్ ఓపెన్ చేస్తారా లేదా, ఈ ముగ్గురికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే కేబుల్ వన్ అనే ఓటీటీలో చూడాల్సిందే. నిజానికి ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. చిన్న స్టోరీలని అనవసరంగా లాగదీశారనే చెప్పవచ్చు. అలాగే ఈ ఏటీఎం మిషన్ని తీసుకెళ్ళినప్పుడు పెద్దగా పగలగొడితే వచ్చేస్తుంది, కానీ వీళ్ళు ఏమేమో ప్రయోగాలు చేయడం జరుగుతుంది. ఒకటి కూడా సక్సెస్ అయితే కాదు. అలాగే ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు ఒకే కాన్సెప్ట్తో వెళ్ళడం జరుగుతుంది. సో అంతలా అయితే ఏమీ లేదు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా వరకు స్లోగా ఉండడం జరిగింది. కాకపోతే అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. అదేవిధంగా ఒక లవ్ సీన్స్ ఉంటుంది. ఈ లవ్ సీన్ కొన్ని కామెడీ సీన్స్ కాస్త నవ్వించేయడం, కొంచెం ఆకట్టుకోవడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు సోదనే చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.